వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. సో ఫస్ట్ చూసుకుంటే పోకో వాళ్ళని చూడండి. పోకో M8 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. కొన్ని కన్ఫర్మేషన్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవబోతుంది అనేసి అన్నారు. ఇక్కడ ఒక పోస్టర్ కూడా వచ్చేసింది. డిజైన్ టు స్లే అనేసి అయితే ఒక పోస్టర్ అయితే వచ్చేసింది. విత్ ఫోన్ పెట్టిరు, పక్కన ఫ్లిప్కార్ట్ వాళ్ళ లోగోతో పాటు కూడా వచ్చింది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ఎక్కడ పోస్ట్ చేసిరు అన్న అంటే పోయి ఆఫీస్ పోయి వాళ్ళు ఎక్స్ట్రా పోస్ట్ చేసిరు పోకో వాళ్ళ వెబ్సైట్లో. ఒకవేళ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. త్వరలో రాబోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అనమాట. సో వాట్సాప్ వాళ్ళదైతే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొస్తున్నట్టు. ఇక్కడ వాట్సాప్లో ఒక అడ్మిన్స్ ఎవరైతే ఉంటే అడ్మిన్స్కి ఏమంటారు ఇన్వైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో విత్ కాంటాక్ట్ నుంచి షేర్ చేసుకోవచ్చు అంట. iOS ఫీచర్ అయితే తీసుకొస్తారు అన్నమాట. ఆండ్రాయిడ్కి వస్తుందా లేదా, ఆండ్రాయిడ్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ త్వరలో ఇది రాబోతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం బీటా టెస్టర్స్ ఉంటారు కదా. సో ఇది iOS 25.37.10.74 వర్జన్ అయితే వచ్చింది అనేసి అయితే అంటారు. సో బీటా టెస్టింగ్ వచ్చినాక మేబీ ఒక 20 డేస్ అనుకోవచ్చు పోయి 20 డేస్లో కూడా మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు చూడండి. మోటరోలా వాళ్ళది మోటరోలా Edge 70 Ultraకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటపడింది. ఇది వచ్చేసరికి 3C డేటాబేస్ ఉంటుంది, దాంట్లో బయటపడ్డది అన్నమాట. 90 వాట్స్ ఛార్జర్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుందని అయితే కొన్ని హింట్స్ అయితే వచ్చినాయి అన్నమాట అవి. సో ఇంకా అడిషనల్ చేస్తూ క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఎస్టిమేషన్స్ అయితే చేస్తారు. సో అఫీషియల్గా మనకు వచ్చినాక చూద్దాం. ప్రస్తుతంగా 3 సర్టిఫికేషన్ ఏంటంటే 90 వాట్స్ ఛార్జర్తో పాటు ఉందనేసి అయితే ఛార్జింగ్తో కూడా బయటపడ్డది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ కూడా మాత్రమే ఇక ఏమంటే ఇయర్ ఎండ్ వీకెండ్ కాబట్టి మీకు ఇక తక్కువనే వస్తాయి. సో దాంట్లో కూడా అప్డేట్ ఏంటంటే మాత్రం గైడ్ OS అనేసి వచ్చింది. సో గైడ్ OS వచ్చేసరికి అయితేనేమో ఇది డెబియన్ బేస్ అనమాట. డెబియన్ది స్టేబుల్ వర్షన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ చూసుకొని సినిమా డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్తో పాటు వస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గైడ్ OS అనేది. సో యూజర్ ఫ్రెండ్లీ, ఈజీగా యూజ్ చేసేటట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే సఫైర్ నుంచి అనమాట. సో సఫైర్ వాళ్ళ రేడియోన్ RX 9070 XT అండ్ దాంతోపాటు X870 Nitro Plus ఫ్యాంటమ్ లింక్ మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా లాంచ్ అయితే చేసిరు. సో మంచి వైట్ అండ్ వైట్ థీమ్తో పాటునే కాంబినేషన్లోనే లేదా వైట్ కాంబినేషన్తో పాటు మదర్ బోర్డు కావాలనుకున్న వాళ్ళు మదర్ బోర్డు ఇట్లా కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రమే బాగా అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలని మాత్రం మీరు ఇండియా క్వశ్చన్గా చెక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి చూసుకుంటే మాత్రం స్టీమ్లో సేల్ నడుస్తుంది. సో సేల్లో భాగంగా నేను ఒక గేమ్ అప్డేట్ చేస్తాను. ఇంకా Tekken 7 అనే గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. 240 రూపాయలకు వస్తుంది అన్నమాట. ఒక 2 ఫుల్ బిర్యానీలు అనుకోవచ్చు. సో ఒక బిర్యానీ అనుకుంటే Tekken 7 గేమ్ ఉంది, తీసుకోమంటాను. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. Tekken బాగానే ఉంటుంది, ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.